పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పీరుతోట గ్రామంలో పరువు హత్య కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సమయంలో సాయి కుమార్ అనే వ్యక్తిని సదయ్ అనే వ్యక్తి అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేశాడు. గుడ్డలితో నరికి చంపాడు. ప్రస్తుతం ఇక్కడ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి తండ్రి అతను అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. చెప్పండి బాబు, అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాల్సి వచ్చింది? వాళ్ళ మేము సార్ ఇది 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. వాళ్ళ తండ్రికి తల్లికి మీరు ఎట్లా చేసుకుంటారని చీకటి మల్లయ్య చీకటి హరీష్ అనే వ్యక్తి ఈ హత్యకు వాళ్ళను ప్రేరేపించేందుకు ముఖ్య కారకులు చీకటి మల్లయ్య చీకటి హరీష్. 5 నెలల క్రితం 2 సార్లు వీడి మీద ఇంజూరీ చేసింది. జూలపల్లి పోలీస్ స్టేషన్లో ఆగస్టు 23, 2024 రోజు ఫిర్యాదు చేసిన ఎస్ఐ గారు ఏం పట్టించుకోలేదు పోలీసు వారు. ఈ రోజుకైనా నా కుమారుడు మరణించినందుకు చీకటి మల్లయ్యకు చీకటి హరీష్కు వాళ్ళ తల్లిదండ్రులకు నాకు వాళ్ళకు మరణశిక్ష విధించి నా కొడుకు న్యాయం జరగాలని కోరుకుంటాను సార్. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయా? పెద్దల సమక్షంలో జరగలేదు, లోలు జరగలేదు. మాకు మీ అబ్బాయి ఎప్పుడు బయటికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాకుండా ఏ టైం అయింది, మీకు ఎలా సమాచారం అందింది? నిన్న నేను వాడి బర్త్డే 27 మన బర్త్డే పొద్దున అమ్మాయి అబ్బాయి ఇద్దరు, అమ్మాయి మాకు ఫోన్ చేసింది నేను టెంపుల్లో ఉన్నా, మేము దర్శనం చేసుకుంటామంటే చేసుకోరని చెప్పినాము. అయితే వాళ్ళు దర్శనం చేసుకున్నారు, టెంపుల్లో అర్చన చేసుకున్నారు, కరీంనగర్కి పోయారు సార్. కరీంనగర్లో బేకిర్లా సుల్తానాబాద్ బండి పెట్టి కరీంనగర్ పోయారు. కరీంనగర్ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మా విలేజ్ నుంచి వెళ్ళి చీకటి హరీష్ అనే వ్యక్తి చీకటి మల్లయ్య అనే వ్యక్తి పథకం పన్ని, అరే ఇవాళ వాని బర్త్డే, మీ అమ్మాయి ఖచ్చితంగా వానితో పోతుంది అని చెప్పి ఇవి తండ్రి నిన్ను పిల్లవాళ్ళ మేనమామని ఇద్దరిని హాస్టల్కి పంపించింది. అక్కడ హాస్టల్లో లేదు, మన అబ్బాయితోనే ఉంది. ప్రిన్సిపాల్కి ఫోన్ చేసింది, మన అబ్బాయితోనే ఉంది. అయితే 2 గంటల నుంచి వెళ్ళి ఈ హత్యకు మొత్తం పథకం జరుగుతుంది. నాకు సార్ కరెక్ట్ 8 గంటల వరకు మా ఫ్రెండ్స్ అక్కడక్కడ నేను విచారణ చేస్తే మన సన్నిగాన మీద ఇలా దాడి జరుగుతుంది అది అని చెప్పి, అంటే మరి ఎట్లా జరుగుతుందిరా మీరు ఎవరు చెప్పారు, రాత్రి 12 గంటల కేక్ కట్ చేసారు. నేను కేక్ కట్ చేస్తే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నువ్వు ఇచ్చినవా అని నేను వాళ్ళ ఫ్రెండ్స్ను అందరిని అడిగిన. లేదన్నా మేము ఇవ్వలేదన్నా. పక్క సమాచారము పక్క కథ చీకటి హరీష్ గాడే మాకు రోజు వీడు వాట్సాప్లలో చాటింగ్ చేసుకున్నప్పుడు వీళ్ళు తిట్టుకుంటారన్నా, వాడు తప్పింగా వేరేటోడు మేము ఇవ్వలేడన్నా అని చెప్పిన వాళ్ళే నేను కరబూజగా తినిపించిన నేను మా భార్య ఇద్దరం తినిపించి నీళ్ళు తాగిపించినాం అన్న. గీడి నుంచి వెళ్ళి గీడికే పోయి నాకు ఒక 5 నిమిషాలల్లో నేను 2 సెకండ్లల్లో ఈడికి వచ్చిన అన్న. వాడు చెప్పులు వేసుకున్నా ఈడికి వచ్చే వరకు అన్సిక అనే వ్యక్తి అన్నా మన సన్నిని కొట్టినా అనగానే నేను గీడి నుంచి గీడికి 1 మినిట్లో నేను ఆడిపోయినన్న. మా తమ్ముడు అయితే ఆ ముప్పురుతోట పాఠశాల ఆవరణన వీళ్ళు కేక్ కట్ చేసుకుంటారు. నలుగురు ఫ్రెండ్స్ మా తమ్ముడు కేక్ కట్ చేసుకోగానే బండి అక్కడ పెట్టి టక్కని వేసిండు. ఒక్కటి వేసాగానే వాడు ఇట్లా కొట్టంగానే వానికి ఇక్కడ కాలుకు ఆ పిల్ల వాళ్ళ తండ్రికి వానికి ఇక్కడ తలిగినాక మనోడు ఏం చేసిండంటే ఊరకంగా ఇక్కడ బొడ్రాయన అని ఉంటుంది ఊళ్ళో గ్రామంలో, డైరెక్ట్ ఆడికి పోయి పడ్డాక పడుకుంటా మళ్ళీ 2వ దెబ్బ గిడ తలిగిందన్న. 3వ దెబ్బ వరకు నేను అందినన్న. అప్పటి వరకే వాడి పాదాలు పోతాలే అన్నా. నా కొడుకుని మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు, ఎవరు అన్న నా కొడుకు ఎవరు అన్నాడా? ఎవరు అనలేదు. ఈ ఊళ్ళో ప్రతి గడపకు తెలుసు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నది, వాళ్ళు ప్రేమిళ్ళు చేసుకుంటారని. వాళ్ళ కులస్తులు నిన్నగాక మొన్న 100 మంది వాళ్ళ కులస్తులు మేము ముందటుండి పెళ్లి చేస్తాం అని అందరూ ఒప్పుకున్నారు అన్న. అలా ఎటువంటి దాపరికం లేదు. మర్డర్కు ప్లాన్ చేస్తారని మీకు ముందే సమాచారం పోలీసులకు సమాచారం ఇచ్చినాం. అంటే మేము పిఎస్సి పోయినప్పుడు నేను ఆల్రెడీ హెడ్ ఇంజూర్ అయింది, నా సెల్ది హెడ్ ఇంజూర్ అయింది. నేను మెడికల్లో కూడా మనకు హెవీ గ్రేవీస్ వచ్చినాక ఎస్ఐ గారు ఆగస్టు 23 తారీఖు రోజు నేను సార్ నా కొడుకును దాడి చేసి ఇలా కుట్రకోణం దాగున్నది, కొంచెం పిలిచి మందలిచ్చి అడుగుర్రి, కేసు అయితే ఏం పెట్టకుర్రి, అంతా మా వాళ్ళే, మరి ఎవరో
పిల్లగాడు అటు ఇటు పోయేస్తాడు ఏమనకుర్రు అని చెప్పి మందలు ఇచ్చామన్న అంటే కూడా కనీసం చర్య కూడా తీసుకోలేదు. ఆగస్టు 23, 2024 జూలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫైనల్గా మీకు ఏం డిమాండ్ మాకు కావాలనుకుంటున్నారు? డిమాండ్ ఏందన్న, డిమాండ్ ఒకటే అన్న, నా కొడుకు ఆత్మశాంతి జరగదందుకు వాళ్ళకు మరణ శిక్ష పడేటట్టు పోలీస్ వారిని మిమ్మల్ని వేడుకుంటాను. సో చూసారు కదా, మొత్తానికైతే ఇక్కడ గ్రామంలో ఇక్కడ వాళ్ళ ఇంటికాడ మొత్తం ఇక్కడ బంధువుల రోదనలు ఏడుపులు మిన్నంటాయి. మొత్తం సాయి సాయి అంటూ వాళ్ళ బంధువులు, వాళ్ళ అమ్మలు, అక్కలు, మొత్తం తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏడుస్తున్న తీరు మనకు కనబడుతుంది. ఇప్పటికైతే వాళ్ళ తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మా సాయి కుమార్కు మాత్రం అతని ఆత్మశాంతి జరగాలంటే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని ఉరిశిక్ష వేయాలని కూడా అతను వేడుకోవడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్, ముప్పిరితోట నుండి.